ఉత్తర తెలంగాణలో బీజేపీ పుంజుకుంటుందా అంటే అవుననే చెప్పాలి. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 సీట్లు కైవసం చేసుకుంది కాషాయ పార్టీ. అంతకుముందు గెలిచిన మొత్తం 8 ఎమ్మెల్యే సీట్లో 7 ఉత్తర తెలంగాణ నుంచే ఉన్నాయి. మార్పు కోరుతున్న ప్రజలకు బీజేపీ దిక్సూచిలా కనిపించిందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఇకపై ఏ ఎన్నికలు జరిగినా తమ విజయ పరంపరం కొనసాగుతుందని చెప్పారు. ఇక నెక్స్ట్ టార్గెట్ స్థానిక సంస్థల ఎన్నికలపై గురిపెట్టారు కమలం నేతలు. గ్రామ పంచాయతీల అభివృద్ధికి నిధులిస్తుంది కేంద్ర ప్రభుత్వమేనని, సొమ్ము కేంద్రానిదైతే సోకు రాష్ట్ర ప్రభుత్వం చేసుకుంటుందని ప్రచారం చేసుకుంటున్నారు. అవి ప్రజలకు వివరించేందుకు సిద్ధమయ్యారు. అధికార కాంగ్రెస్ పై బీజేపీ గురిపెట్టింది. ఇక నుంచి రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా అన్ని వర్గాల ప్రజలు తమ వైపు మొగ్గు చూపుతారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుందని, అందుకు ఈ విజయంతో మరింత ఉత్సాహంగా పనిచేస్తామంటున్నారు. తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎమ్మెల్సీ ఎన్నికల కోసం బీజేపీ కసరత్తు భారీగానే చేసింది. ఉత్తర తెలంగాణలో కీలకమైన ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్రంగా జరిగిన రాజకీయ పోరులో బీజేపీ చేసిన వ్యూహం ఫలించింది. అభ్యర్థుల ప్రకటన మొదలు ప్రచారంలో ఆ పార్టీ దూకుడు ప్రదర్శించింది. ప్రచారంలో పట్టాభద్రులు ఉద్యోగుల సమస్యలపై తాము పోరాడిన తీరును తెలియజెప్పారు. నిరుద్యోగుల కోసం చేపట్టిన దీక్షలు, ఉద్యోగుల కోసం 317 జీవోపై చేసిన పోరాటం ఓటర్లకు అర్థమయ్యేలా వివరించడంలో సఫలమయ్యారు. ప్రత్యర్థి పార్టీలు మేలుకొని అభ్యర్థుల్ని ప్రకటించేలోపు క్షేత్రస్థాయిలోకి తమ అభ్యర్థులను తీసుకెళ్లి ఓటర్ల మద్దతులను కూడగట్టే ప్రయత్నం చేయడంలో పార్టీ అధిష్టాన వ్యూహం ఫలించింది. ఆత్మీయ సదస్సులు, ర్యాలీలతో మరింత దగ్గరయ్యారు. బీజేపీ ముఖ్య నాయకులు ఎక్కడికక్కడ ప్రతి 25 మంది ఓటర్లకు ఒకరిని బాధ్యులుగా నియమించి పార్టీని విజయపథంలో నడిపించారు.